హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనుష పూసా. అందరికీ హ్యాపీ దివాళీ. ఈరోజు దివాళీ వ్లాగ్ చూసేయండి. మేము ఇప్పుడే బొమ్మలు పెట్టడానికి అంతా రెడీ చేస్తున్నాము. మీరు కూడా ఇలానే బొమ్మలు పెడతారా? వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. గాయ్స్ డెకరేషన్ ఇదో ఇట్లా చేస్తున్నాము. ఈ బ్యానర్ తెచ్చి పెట్టి ఇదో మక్కి కడుతుంది. ఫస్ట్ టైం చేస్తుంది పని. ఇక మా మమ్మీ ఇక్కడ నుంచి కడుతుంటే ఇవి నుంచి కడుతుంది. ఈ ఇయర్ అయితే మా కొత్త ఇంట్లోకి ఈ అమ్మవారు వచ్చేసారు. ఎలా ఉన్నారు అమ్మవారు చెప్పండి? చాలా నిండుగా కలగా ఉన్నారు. మాకైతే ఫుల్ నచ్చేసింది అమ్మవారు. ముందు రోజు నేను మా మమ్మీ ఇద్దరం వెళ్ళి పర్చేస్ తీసుకొని వచ్చాము. ఫస్ట్ ఈ అమ్మవారిని చూసాము. చూడగానే మాకు చాలా నచ్చేసింది అమ్మవారు. ఫేస్ చాలా కలగా ఉండే. ఇంకా తర్వాత డెకరేషన్ అయిపోయాక అమ్మవారిని కూర్చోపెట్టేశాము. అమ్మవారిని కూర్చోబెట్టిన తర్వాత ఆ బొమ్మల కొలువులోనే ఒక అందం వచ్చేసింది చాలా. మీరు చెప్పండి ఎలా ఉంది? హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. ఇంకా అందరం రెడీ అయిపోయాం. నేను మా మమ్మీ మా అక్క. అందరు కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. నేను మా అక్క అయితే గెట్ రెడీ విత్ మీ కూడా చేసాము. ఎవరైనా చూడకపోతే చూడండి, కమెంట్ కూడా చేయండి కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయో అని చెప్పి. ఇంకా దివాళీ అంటేనే ఇంట్లోకి మొత్తం లైట్స్, దీపాలు, పువ్వులతో ఫుల్ డెకరేషన్ చేస్తారు అందరూ. మీరు కూడా ఇలానే చేస్తారా చెప్పండి. ఇంకా ఆ తర్వాతకి మా మమ్మీ ఇక్కడ దీపం పెట్టేశారు. అఖండ దీపంలో ఆయిల్ పోసి ఇలా ఒత్తేసి వెలిగించేశారు. నాకు మా అక్కకు కూడా చెప్తున్నారు మీరు కూడా కొన్ని దీపాలు వచ్చి వెలిగించండి అని చెప్పి. అంటే దివాళీ రోజు దీపాలు ఎందుకు వెలిగిస్తాము అంటే మన లైఫ్ కూడా అలానే ముందున్న ఫ్యూచర్ ఫుల్ అలా వెలుగుతూ ఉండాలి ఎప్పటికీ హ్యాపీగా అని చెప్పి అలా వెలిగిస్తాము అందరం. నేను కూడా వచ్చి ఇక్కడ వెలిగించేశాను. ఆ తర్వాత మా అక్క కూడా వెలిగించారు. ఇంకా అందరం మొక్కుకొని మంచిగా అంతా మాకు మంచి జరగాలి అని చెప్పి పూజ చేసుకున్నాము. అందరి ఇంట్లో దివాళీ అంటేనే ఒక వైబ్ ఉంటుంది కదా. ఫుల్ ముందు ఒక 2-3 డేస్ ముందు నుండే మనం ఇంటికి లైట్స్ వేసుకోవడం అలా ఫుల్ పండగ కోసం ఫుల్ చూస్తాము అందరము. మా ఇంట్లో కూడా అంతే. మేము కూడా బిల్డింగ్కి లైట్స్ వేస్తాము. ముందు నుంచి అంతా డెకరేషన్ స్టార్ట్ చేస్తాము. ఇంకా మా అక్క ఇంటి బయట కూడా గడప దగ్గర దీపాలు పెట్టడానికి అన్నీ వెలిగిస్తున్నారు. మమ్మీ వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేశారు. ఆ తర్వాత ఇంకా బయటకి దీపాలు తీసుకొని వెళ్ళి కూడా పెట్టేశాము అన్ని గడప దగ్గర ఇంటి బయట అన్నీ. పూజ అయిపోయిన తర్వాత ఇలా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన కంకణాలు మనం ఇలా కట్టుకోవాలి. మా మమ్మీ మా డాడీకి కడుతున్నారు, మా డాడీ వచ్చేసి మా మమ్మీ కడుతున్నారు. ఎవ్రీ ఇయర్ దీపావళికి ఎవరైనా పేనీలు పెడతారు అమ్మవారి దగ్గర. పెట్టిన తర్వాత ఆ పేనీలు కూడా మనం తింటాం. లక్ష్మీదేవత దగ్గర మెయిన్గా డబ్బులు పెడతాం. ఇలా లక్ష్మీదేవత అంటేనే డబ్బులతో కొరుస్తుంది. ఆ తర్వాత ఇంకా మా మమ్మీ నాకు మా అక్కకి కూడా ఇలా పసుబొట్టు ఇచ్చారు. ఇంటికి ఫస్ట్ ఆడపిల్లలు ఉంటే ఇలా పసుబొట్టు ఇస్తారు. ఆ తర్వాత మా అక్క వచ్చేసి మా మమ్మీకి కూడా ఇచ్చింది పసుబొట్టు. ఎలా జరుపుకున్నారు మీరు కూడా చెప్పండి దివాళీ. హ్యాపీ దీపావళి. హ్యాపీ దివాళీ.
బొమ్మలు పెట్టి సెకండ్ డే ఈరోజు. సో ఈరోజు డే 2 లక్ష్మీదేవత పూజ జరిగింది ఇప్పుడే ఇంట్లో. మేమైతే 3 days పెడతాము. యాక్చువల్గా దివాళీ ముందు రోజే పెడతాము, నరక చతుర్దశి రోజు. కానీ ఈసారి 3 days పెడతాం కదా, ట్యూస్డే వస్తుంది, మళ్ళీ ఆ రోజు తీయలేమని చెప్పి ఈసారి దివాళీ రోజే పెట్టాము బొమ్మలు. ఇప్పుడే పూజ జరిగింది. వ్లాగ్లో చూడండి పూజ అంతా ఎలా జరిగిందో. కమెంట్ చేయండి మీరు కూడా అందరూ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మా మమ్మీ అయితే గడప దగ్గర దీపాలు వెలిగించేశారు. ఆ తర్వాత ఇంకా ఇంట్లో కూడా పూజ గదిలో ఇంకా అమ్మవారి దగ్గర కూడా అన్ని దీపాలు వెలిగించి ఇలా హారతి ఇచ్చారు. ఆ తర్వాత డే 3 రోజు కూడా మార్నింగ్ హారతి ఇచ్చేసి అమ్మవారికి జరిపేస్తాము. జరిపిన తర్వాత బొమ్మలన్నీ ఇంకా తీసేస్తారు. మా బొమ్మల కొలువు ఇంకా లక్ష్మీదేవి పూజ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. చలో బాయ్ గాయ్స్.